నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే సెక్యూరిటీ ఆఫ్ ద అసెట్స్ అండ్ పీపుల్. ముందు ఆ సెక్షన్లోకి వెళ్ళే ముందు ఐ వాంట్ జస్ట్ బ్రీఫ్ ఆన్ ద టాపిక్ అన్నట్టు. సెక్యూరిటీ ఆఫ్ ద అసెట్స్ అండ్ పీపుల్ అంటే ఇప్పుడు చాలా మందికి ఒక పెద్ద భ్రమ ఉందండి. ఏంటంటే రేపు హైదరాబాద్లో ఉన్న మా పరిస్థితి ఏంటి, మేము చాలా ఆస్తులు అనుకున్నాం కదా, రేపు వచ్చి మేము దాడి చేసి తీసుకుంటారు. లేకపోతే ఇప్పుడు మేము ఎంతో ఇన్వెస్ట్మెంట్ చేసాము, మేము మమ్మల్ని పొమ్మంటే మేము ఎట్లా పోతాము, మా పిల్లలందరూ ఇక్కడ పుట్టి పెరిగారు, దే వాంటెడ్ టు స్టే ఇన్ హైదరాబాద్. ఓకే, సో ఈ టాపిక్లో మనం ఏం డిస్కస్ చేయాలంటే పీపుల్కి ఎలా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి అంటే హైదరాబాద్లో ఉన్న ఆంధ్ర వాళ్ళ గురించే కాకుండా ఆంధ్రలో ఉన్న తెలంగాణ వాళ్ళ పరిస్థితి ఏంటి, ఓకే, అట్లే తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళ పరిస్థితి ఏంటి. సో ఈ ఇప్పుడు గుంపులో గోవింద లెక్క అనుకోండి, ఈ అడర్లలో మనం వేరే స్టేట్ వాళ్ళ మీద కూడా దాడులు జరగవచ్చు, చెప్పలేము. ఎందుకంటే ఈరోజు మన పరిస్థితి తెలుసు ఎట్లుందంటే, ఇటు ఆంధ్ర వాళ్ళకు ఇష్టం లేదు వైలెన్స్ క్రియేట్ చేయాలని, అటు తెలంగాణ వాళ్ళకు ఇష్టం లేదు వైలెన్స్ క్రియేట్ చేయాలని. There are some people, so-called people, this is the right time and right chance for them to motivate the emotions. Okay, సో అంటే ఇంకా మీకు తెలిసిందే, ఇప్పుడు మొత్తం ఇండియాలో కూడా హైదరాబాద్ ఒక టెర్రరిజంకి హబ్గా మారుతుంది అన్ఫార్చునేట్లీ. సో దిస్ ఈజ్ ఆల్సో గుడ్ ఆపర్చునిటీ ఫర్ దెమ్ టు మోటివేట్ ద ఎమోషన్స్ అండ్ క్రియేట్ ఎ సిచ్యువేషన్ అండ్ అ ప్లాట్ఫామ్ ఫర్ తెలుగు పీపుల్ టు ఫైట్ ఈచ్ అదర్. ఓకే, సో అట్లాంటి సెక్యూరిటీ అండ్ సెక్యూరిటీ ఫర్ పీపుల్, సెక్యూరిటీ ఫర్ అసెట్స్ అన్న అంశం మీదకి వచ్చినప్పుడు దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి అంటే, ఇప్పుడున్న గవర్నమెంట్కు అంత కెపబిలిటీ ఉందా కంట్రోల్ చేయడానికి? అదే గవర్నమెంట్గా వాళ్ళేం చేయగలుగుతారు? మనము ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, మీరు వచ్చే ముందు ఏదో ఒక మైండ్ సెట్తో వచ్చి ఉంటారు, బట్ వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ దట్ టు షేర్. Just think out of the box. Okay, we are all coming from different regions and lot of experience, lot of talent is there. Okay, మన ఏదో ఉత్తర ఈరోజు అంతేగా కూర్చొని మనం డిస్కస్ చేయట్లేదు. Everybody has their own potential. Everybody has certain intelligence in there. దానివల్ల ఈరోజు ఇక్కడ as a third person ఆలోచించండి, what are the other alternative options are there? ఈ ఎజెండాలో మనం అట్లీస్ట్ కొన్ని పాయింట్స్ కనుక మనము బ్యాక్ హోమ్ పంపించగలిగితే, ద పీపుల్ హూ సో ఫార్ నాట్ ఎట్ ఆల్ థాట్ అబౌట్ దోస్ థింగ్స్, అట్లాంటిగా పాయింట్స్ కనుక మనం పంపించగలిగితే చాలా బాగుంటుందండి. సో మళ్ళీ టాపిక్లోకి వస్తే, గవర్నమెంట్ దగ్గర కెపాసిటీ ఉందా ఇప్పుడు రేపు శాంతి భద్రత కాపాడడానికి? రేపు తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టి ఆమోదమైన తెల్లారి పరిస్థితి ఏంటి? ఆమోదం చెందిన గంట తర్వాత జరగబోయేటువంటి పరిస్థితి ఏంటి? దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి? యాజ్ ఏ పర్సన్కి ఎలా కంట్రోల్ చేయాలి, యాజ్ ఏ గవర్నమెంట్కి ఎలా కంట్రోల్ చేయాలి, వాట్ కైండ్ ఆఫ్ ఆప్షన్స్ ఆర్ దేర్ అన్నది ఈ టాపిక్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, మీ థాట్స్ మీరు షేర్ చేయండి. ఇందులో ఫస్ట్ ఐ వాంట్ టు గివ్ ఏ ఆప్షన్ టు పివి రామారావు గారు ఆన్ దిస్. థ్యాంక్ యూ. నమస్కారం అండి, అవకాశం ఇచ్చిన కృతజ్ఞతలు. ఈ పర్టిక్యులర్ ఇష్యూ ఎందుకో నాకు అంత పెద్ద ఇష్యూగా అవుతుందని అనిపించటం లేదండి. ఇది ప్రజలు ఇన్నాళ్ళు బట్టి సమయం ఇచ్చినందువల్ల దీని గురించి మనం ఒక పెద్ద ఇష్యూగా చేస్తున్నామేమో అని భయం కూడా ఉంది ఇక్కడ మాట్లాడడం ద్వారా. సో జనాలు సెక్యూరిటీ వాటి గురించి ఇప్పుడు అంత పరిణితి చెందని జనాలే కాదు, మద్రాసులో ఉంటారు తెలుగు వాళ్ళు, బొంబాయిలో ఉంటారు, సింగపూర్లో ఉంటారు, డాలస్లో ఉంటారు, అలాగే హైదరాబాద్లో ఉంటారు. దాని గురించి ఒక అసహజమైన ఒక భయం మనం పెంచకుండా, ఈ విషయాన్ని మనం ఎక్కువ చర్చించకుండా అది ఏమీ అవుదనే మనం అనుకోవాలండి. ఎందుకంటే ఈ దాడులు చేయడం అనేది తెలంగాణ వాళ్ళ, ఆంధ్ర వాళ్ళ అనేది అది ఒకే రాజ్యాంగం కింద ఒకే దేశంలో అది జరగాల్సిన విషయం కాదు. ఎక్కడైనా జరిగినా సరే దాన్ని ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ కింద భావించాలి, కానీ దాన్ని ఒక టాపిక్ కింద మనం ఎప్పుడు దాన్ని పెంచకూడదని నా అభిప్రాయం అండి. అంతకన్నా చెప్పేందుకు నాకు ఆ గ్రౌండ్ రియాలిటీతో టచ్ లేదు, కాబట్టి నేను ఇక్కడితో వదిలేస్తాను. నెక్స్ట్ వచ్చేసి నేను పివి రామారావుని 100% ఎక్కువగా తెలుస్తున్నాను. యాక్చువల్గా మనమే ఇంత అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ చాలా ఆలోచిస్తుంది సెక్యూరిటీ గురించి. అండ్ ఫస్ట్ వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ పీపుల్ దట్ ఫస్ట్ వీఆర్ ఇండియన్స్, దెన్ వీఆర్ ఇండియన్ డిఫరెంట్ స్టేట్స్. సో ఫస్ట్ ఆ భావన, ఎడ్యుకేషన్ మనం చేసినామనుకో ఇది ఒక పెద్ద ఇష్యూ కాదనిపిస్తుంది నాకు సెక్యూరిటీ.
ఎందుకంటే లాస్ట్ 3 కొత్త స్టేట్స్ అయినా ఎప్పుడు అలాంటి ఇష్యూస్ అయితే ఎక్కడ కనిపించలేదు మనకు, జార్ఖండ్ అయినా ఏదైనా కూడా. సో ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ అ బిగ్ ఇష్యూ. థ్యాంక్ యూ శశి గారు. నెక్స్ట్ కృష్ణ. ఇక్కడ నేను పాయింట్ చెప్పండి. ఒకటి స్టేట్ క్యాపిటల్, స్టేట్ క్యాపిటల్గా హైదరాబాద్లో ప్రజల యొక్క రక్షణ సమాజంలో అన్నారు. ఈరోజు రాష్ట్రంలో తెలంగాణ విడిపోతుంది అనేటువంటిది వచ్చినప్పుడు సహజంగా తెలుగు వాళ్ళకి మిగిలిన ప్రాంతంలో ఉన్న వాళ్ళకి అంటే భాగం పోతుందేమనేటువంటి బాధతో పాటుగా ఆంధ్రప్రదేశ్ 60 సంవత్సరాలుగా ఉన్నటువంటి హైదరాబాద్ క్యాపిటల్ కూడా పోతుందేమో అనేటువంటి ఎందుకంటే అందరూ కలిసికట్టుగా అభివృద్ధి చేస్తున్నారు. 60 సంవత్సరాలు సుమారుగా 70,000 కోట్ల ఆదాయంలో రాష్ట్రం 40,000 కోట్ల రూపాయలు హైదరాబాద్ నుంచి వస్తుంది. మిగిలినటువంటి 2 ప్రాంతాలు విమానంలో 22,000 కోట్లు, తెలంగాణలో 10,000 కోట్లు. సో ఎన్ని ప్రజలు ఆలోచించినప్పుడు ఏమనిపిస్తుందంటే అదే 2 సంవత్సరాలు కలిసి కష్టపడి అందరం కష్టపడి హైదరాబాద్ను భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ స్థానానికి తీసుకొచ్చారు. అందరూ కలిసి ఆ అభివృద్ధిలో అందరికీ పాలు పంచుకున్నారు. ఈరోజు ఒకేసారిగా వదులుకోవాలా అని అనిపించినప్పుడు ఈరోజు మన సినిమాలో చూస్తున్నటువంటి. సో దీనికి యూటీ మార్గమా ఇంకోటి మార్గమా అనిపిస్తే మిత్రులు అన్నట్టు అమెరికా వస్తే చిన్న ఊళ్ళు ఆస్ట్రేలియా కానివ్వండి ఇంకోటి కానీ చిన్న రాజధానులు చేసి మిగతా వాటిని కూడా అభివృద్ధి చేశారు. అటువంటి ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ లేదు. లేకపోవడం వల్ల ఈ సమస్య ఈరోజు క్యాపిటల్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. క్యాపిటల్ అనేటువంటి పదానికి కాకుండా ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి ఒక ప్రాంతానికే పరిమితం చేస్తున్నారు. సుమారుగా మీరు చూస్తే 70 సంవత్సరాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ సంస్థలు. 9 యూనివర్సిటీలు కాకుండా 70 కేంద్ర ప్రభుత్వ సంస్థలు అక్కడ ఉన్నాయి. దానికి అనుబంధంగా 28 సంవత్సరాలు అక్కడ పనిచేస్తారు. అంటే సుమారుగా ఒక 100 సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక ప్రాంతంలో ఉంది. అవి ఒక ప్రాంతానికి హైదరాబాద్ తెలంగాణకు అయిపోతున్నటువంటి బాధ శ్రీమంతుల్లో ఉంది. మరి ఆ 100 కాకుండా ఒక 150 మీకు ఇస్తాము అనేటువంటి హామీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వగలిగితే దానికి బాగా ఆలోచించి ఇంత బాధ. తెలుగు ప్రజలు 2 రాష్ట్రాలు కాదు 4 రాష్ట్రాల్లో కూడా ఇబ్బంది లేదు. ఎందుకంటే అందరం తెలుగు వాళ్ళను ప్రాతిపదికన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు 2 రాష్ట్రాల 4 రాష్ట్రాల అనేది కేంద్రం నిర్ణయించాలి. అందులో తప్పులేదు. కాకపోతే ఎక్కడ వచ్చిన ఇబ్బంది ఈ యొక్క హైదరాబాద్ పూర్తిగా ఇన్ని సంవత్సరాలు 1969లో తెలంగాణ చేసింటే ఆంధ్ర ప్రజలు కానీ రాయలసీమ ప్రజలు కానీ ఎటువంటి అబ్జెక్షన్ చెప్పేవాళ్ళు. ఎందుకంటే అప్పటికి హైదరాబాద్ ఇప్పుడున్నటువంటి అభివృద్ధి అప్పుడు లేదు. ఈరోజు ఇంత అభివృద్ధి అయిన తర్వాత వాళ్ళు హైదరాబాద్ నుంచి దూరంగా తోచేస్తున్నారు అనేటువంటి బాధ సినిమాలు అది ఒక పాయింట్. కాబట్టి వారికి రక్షణ ఇవ్వాలి. కాబట్టి హైదరాబాద్ నెగ్లెక్ట్ చేయడమా లేదంటే హైదరాబాద్తో కూడినటువంటి రాష్ట్రంగా చేసి అక్కడ ఉన్నటువంటి అన్ని ప్రాంతాల ప్రజలకి రక్షణ కల్పించడం. కృష్ణ గారు మీరు సెక్యూరిటీ అండ్ అసెట్స్లోకి సెక్యూరిటీ రక్షణ ఇది మనకు అనుకున్నట్టుగా మన ఫస్ట్ భారతీయులు. సో ఈరోజు భారతదేశంలో ప్రతి పౌరులు కూడా ఎక్కడైనా నేను నివసించేటువంటి హక్కు ఉంది, ఎక్కడైనా పనిచేసేటువంటి హక్కు కూడా ఇది భారత రాజ్యాంగం మనం కల్పించకపోతాం. కాబట్టి ఏ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా హైదరాబాద్లో తెలుగు వాళ్ళు కావచ్చు, గుజరాత్ వాళ్ళు కావచ్చు, మహారాష్ట్రన్స్ కావచ్చు, తమిళియన్స్ కావచ్చు, ఎవరిని కూడా ఈ ప్రాంతాలకు తరగేస్తామనో మీరు వెళ్ళిపోండానో అనే హక్కు ఎవరికి లేదు. ఇది వాస్తవం. ఇది కేంద్ర ప్రభుత్వం కానీ మా రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ ప్రజలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఈరోజు మనం చూస్తున్నటువంటి రాజకీయ నాయకులు ఏ పార్టీ వాళ్ళైనా కూడా చూస్తున్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రకటన చూస్తే మీ నాలుగులు పోసేస్తామనో లేదా మీ ఆస్తులను తీసేసుకుంటామనో లేదా మీ ఇక్కడ పనిచేసే హక్కే లేదు, తెలంగాణ ఏర్పడిన తర్వాత మీరు 1 నిమిషం కూడా ఇక్కడ ఉండాల్సిన లేదు, మీరు వెళ్ళిపోండి అనేటువంటి భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. కాబట్టి ప్రజలు భయపడుతున్నారు. ఇది వాస్తవం. ఉన్నటువంటి ప్రజలు ఆలోచిస్తున్నారు ఏమవుతుంది ఇక్కడ. సో ఈ ప్రజల్లో ఈ భయాన్ని పోగొట్టాల్సిన బాధ్యత భారతీయ పౌరులు అందరికీ కూడా అంటే రక్షణ కల్పించాల్సింది ఎవరు, ఎలా కల్పిస్తారు అనేటువంటిది ఒక పద్ధతి ప్రకారం లేదు. ఫలానా వ్యక్తి మీద దాడి చేస్తే బెయిల్ కూడా లేనటువంటి కేసు మీ మీద
పెట్టాల్సి వస్తుంది అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి దీన్ని కూడా చేయాలి. లేకపోతే ఎవరి పడినట్టు వాళ్ళని వాడు ఆ ప్రాంతం వాడని ఈ ప్రాంతం వాళ్ళని కొట్టుకోవడం వల్ల మిత్రులు చెప్పినట్టు చాలా మంది చాలా అంటే రకరకాల విదేశీ తీవ్రవాదులు లిటరలీ వెయిటింగ్. కాబట్టి ప్రభుత్వం కల్పించుకొని ఒక రక్షణ కల్పించాల్సినటువంటి జీవోను ఒకటి క్రియేట్ చేసి అన్ని ప్రాంతాలకు నాట్ ఓన్లీ తెలుగు దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలో కూడా రక్షణ కల్పించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. గోపి గారు ఇలా విడిపోయి కలిసి బతకాలి, ఓకే, విడిపోయి అన్నదమ్ముల లెక్క కలిసి బతకాలి అన్న అంశం మీద ఎవరు ఏ పాత్ర వహించాలి, ఎవరు ఏ పాత్ర వహిస్తే మనం ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేయగలుగుతాం అన్ని ప్రాంతాల్లో అండి, అన్ని ప్రాంతాల్లో దాని మీద మీరు మాట్లాడండి. థ్యాంక్ యూ. ఖచ్చితంగా డివిజన్ అనేది కొందరికి హ్యాపీగా అనిపించు, కొందరికి చాలా దుఃఖం అనేది రావచ్చు. నేను ఏదో సపరేట్ అవుతున్నాను అనే బాధ చాలా తీవ్రంగా కూడా ఉంటుంది. కాకపోతే ఈ మధ్య మీరు కనిపించినట్లయితే లీడర్ల యొక్క చిత్రమైన పోకడ వల్లనే ఈ ప్రాబ్లం వస్తుంది. ఎట్లంటే ఒక ప్రముఖ లీడరు మీరు ఆంధ్ర వాళ్ళందరూ వెళ్ళిపోవాల్సిందే, లేదా మీరు మార్క్ ఒకటి వేస్తాము మీకు వెళ్ళిపోవాలి అని బెదిరించడం. ఇంకో లీడర్ వస్తారు, వాళ్ళు బెదిరించారు కదా, ఇంకో లీడర్ వచ్చి మీరేం పోనక్కర్లేదు మేము చూసుకుంటాం, మేము కాపాడతాము వాళ్ళు మాకు. ఇంకొకరు ఏం చేస్తారంటే ఇంకొక పార్టీ పరంగా ఇంకొక లీడర్ వస్తారు, వచ్చేసి ఆంధ్ర వాళ్ళు ఇక్కడే ఉండొచ్చు, వాళ్ళకి ఆప్షన్లు ఉంటాయి అంటారు. ఇంకో లీడర్ ఆప్షన్స్ ఉండవు అంటారు. సో ప్రజలు జనరల్గా కూడా భయపడతారు చిన్న విషయాన్ని కూడా. ఎందుకంటే వాళ్ళు దైనందిక జీవితంలో హైదరాబాద్ ఉండేవాళ్ళు ఖచ్చితంగా కూడా చిన్న గొడవ కూడా భయపడేటువంటి పరిస్థితి ఉంది. ఈ లీడర్లు చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఎవరైనా సరే ఇప్పుడు భరోసా మేము ఉంటాము అని మాట్లాడినా కూడా తప్పే. ఎందుకంటే అది వాళ్ళ మనసులో ఎక్కడున్నదంటే ఈ లేదు మనకు భరోసా ఇచ్చేది అనేది వస్తుంది. ఇంకోటి మీరు కొడతాము అన్నా కూడా తప్పే. సో కాబట్టి ఈ స్టేట్మెంట్లు వదిలేసి తెలంగాణ వాళ్ళకి ఏ హక్కు ఉందో హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి కూడా ఒకే హక్కు అనేది ఇంపార్టెంట్. దాని మీదనే మనం ఇచ్చేది. ఇప్పుడు తెలంగాణ కిరణ్ కుమార్ రెడ్డి విషయం ముఖ్యమంత్రి గారి గురించి తీసుకొస్తాను. ఆయన అక్కడే పుట్టి పెరిగిన ఆయన ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు ఎవరికి ఆత్మగౌరవం ఉండదు. ఇప్పుడు ఆత్మగౌరవం విషయానికి వస్తే హైదరాబాద్ పుట్టినోడికి ఆత్మగౌరవం ఉండదా? ఇప్పుడు శ్రీమంతుడు ఎక్కడి నుంచి ఇక్కడ వచ్చి ఉంటారు. హైదరాబాద్ లోకి ఆత్మగౌరవం ఉండదు. తెలంగాణ వాళ్ళకైనా ఎక్కడో మహబూబ్ అవతల ఎక్కడో ఉన్నటువంటి పల్లెలో ఉన్న వాళ్ళకి ఆత్మగౌరవం ఉందంటే హైదరాబాద్ లో పుట్టినోడు కూడా ఆత్మగౌరవం ఉండదు. సో ఆ రెస్పెక్ట్నెస్ ఉండాలి, రెస్పెక్ట్ గా మాట్లాడాలి. ఈ రక్షణ అనేది ఖచ్చితంగా కూడా ఏ గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తుందో సెంట్రల్ గవర్నమెంట్కి ఎందుకు రావాలి. ఎందుకంటే ఎప్పుడో స్టేట్ విభజన అయినప్పుడు ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ పరిస్థితులు ఎట్లున్నాయంటే ముఖ్యమంత్రి సీమాంధ్ర వాడా లేకపోతే ముఖ్యమంత్రి తెలంగాణ వాడా అనేటువంటి పరిస్థితి వచ్చేసి ఎవరు నమ్మలేని పరిస్థితి అన్నమాట. ముఖ్యమంత్రిని కూడా నమ్మలేని పరిస్థితి, ఒక మంత్రిని కేంద్ర మంత్రిని నమ్మలేని పరిస్థితి ఉంది ప్రజల్లో కానీ అన్ని చోట్ల. కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా కూడా మేము కాపాడుతాము, మేము చూసుకుంటాము, ఊరికే ఎందుకు పనికిరాని కూడా మాట్లాడుతుంటే అది అవమానంగా భావిస్తారు రాయలసీమలో. ఇప్పుడు నిజంగా పోరాడాలంటే హైదరాబాద్ గడ్డ మీద నుంచి కూడా పోరాడగలుగుతారు. రాయలసీమలో అయినా ఆంధ్రలో అయినా సరే అంత భయపడి పెరిగి పారిపోవాలని నేను అనుకోవచ్చు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు భరోసా ఇచ్చినా బాగా మేము చూసుకుంటాము అట్లా అని చెప్పేసి మీరు ఎత్తుకోవాలన్నా కూడా బాగా. ఇది ఒకటే వెరీ గుడ్ పాయింట్. వెరీ గుడ్. చైతన్య నెక్స్ట్ పవన్ నిలుట్ల గారు మాట్లాడతారు. తర్వాత మనం నెక్స్ట్ టాపిక్. కొంచెం ముందుకు జరగండి పవన్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అవకాశం ఇచ్చినప్పుడు. ఇక్కడ ఇప్పుడు టాపిక్ సెక్యూరిటీ అని వచ్చింది కనుక నేను హైదరాబాద్ యొక్క మహానగరం గురించి మీకు కొంత చరిత్ర ఫ్యాక్ట్స్ చెప్పి సెక్యూరిటీ అనేది ఇష్యూ కాదు అని రామారావు గారు అన్న దాని మీద నేను ఏకీభవిస్తున్నాను. రజాకార్ మూమెంట్లు అయినప్పుడు రజాకార్ మూమెంట్లలో అటు ఒక నేను రిలీజియన్ అని చెప్తాను, వాళ్ళు ఒక రిలీజియన్ వాళ్ళు కొట్లాడుకున్న టైంలో కూడా ఇదే రజాకారు వెళ్ళగొడితే అందరూ పోయి కర్నూలు అనంతపూర్లో దాచుకున్నారు. హైదరాబాద్లో ఉన్న భూస్వామి, నల్గొండలో ఉన్న భూస్వామి. అదే టైంలో మళ్ళీ గొడవలైనప్పుడు అదే హిందూ మతస్థులు రజాకారులు తురుకోళ్లను అన్యాయం చేయని వాళ్ళను తప్పు చేయని వాళ్ళని ఇంట్లో కూర్చొని దాచిపెట్టుకున్నారు. అది మా తాతల నుంచి వచ్చింది. మేము సాక్ష్యం, నేనే సాక్ష్యం, మా తాతల సాక్ష్యం. ఓకే. సో హైదరాబాద్ మహానగరం కూడా ఒక గొప్పతనం ఏంటంటే అక్కడ మార్వాడీలు ఉంటారు, మహారాష్ట్రియన్స్ ఉంటారు, అందరూ ఉంటారు. వాళ్ళకి లేని సెక్యూరిటీ కన్సర్న్ వేరే ఎవరికి సెక్యూరిటీ కన్సర్న్ ఉండాల్సిన అవసరం అసలు లేనే లేదు. అర్థమైందా? పొలిటికల్
మోటివేషన్ వల్ల వచ్చే దాని ఏమంటారంటే ప్రొవోకింగ్ స్టేట్మెంట్స్ వల్ల అయ్యే ఛాన్స్ ఉంది అని గోపి అన్నాడు, వాస్తవం, తప్పదు. ఎవరైనా కానీ నీకు నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నప్పుడు కొంత ఆవేశపూరితమైన గొడవలు అవుతుంది, అది కావు. ఓకే, ఇక ఇంకొక చరిత్ర ఏంటంటే ముస్లిం కొట్లాటలు కమ్యూనల్ ఫైటింగ్స్ అనేది మీ అందరికీ తెలుసు. మొత్తం భారతదేశంలో రెండే చోట్ల ఉంది. ఒకటి లక్నో సైడ్, ముజఫర్పూర్ సైడ్ అయితే అది ఇప్పుడు అవుతున్నాయి, ఒకటి హైదరాబాద్. రైట్, ఇది అయినప్పుడు కూడా ఇగో ఈసారి చంద్రినాక ఓల్డ్ సిటీలో జరిగింది. నేను మా అత్తగారు అందరూ చాలా దాకా జరిగింది. మనకి ఎప్పుడు 2-3 ఏళ్ళ కోసం ఏం గొడవ అయితే ఏమైనా భయం ఎప్పుడు ఉంటుంది. అర్థమైంది, సెక్యూరిటీ ఇష్యూ అనేది ఎప్పుడు ఉంది హైదరాబాద్. కానీ దాన్ని ఎట్లా హ్యాండిల్ చేసిండ్రు, ఇదే గ్రేట్ ఎన్టీ రామారావు గారు హ్యాండిల్ చేసిండ్రు ఒకప్పుడు చీఫ్ మినిస్టర్ అయినప్పుడు. తర్వాత కొంతమంది చీఫ్ మినిస్టర్లు చేయలేకపోయారు, కొంతమంది చేసి. రైట్, సో నేను వెరీ ప్రాక్టికల్గా సెక్యూరిటీ ఇష్యూస్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి ఉద్యమం అయినప్పుడు కొంత సెక్యూరిటీ కన్సర్న్స్ ఉంటాయి అంటే ఉంటాయి, అది వాస్తవం. దట్స్ ఎ కొలాటరల్ కాన్సిక్వెన్స్. దాని గురించి భయపడతానంటే భయపడాలి, కానీ దాన్ని ఒక భూతం చేసి చూడాలంటే చూడాల్సిన అవసరం లేదు. అర్థమైంది. ఇక సెకండ్ థింగ్ ఏంటంటే ఎట్లా సెక్యూరిటీ మెజర్స్ చేయాలి. నేను చాలా ప్రాక్టికల్గా క్వశ్చన్ అడిగినాక నేను సొల్యూషన్ చెప్పడానికి వస్తున్నాను. ఇన్ని రోజులు కమ్యూనల్ ఫైటింగ్ అయితే మన ముస్లిమ్స్తోని కానీ వాటితో కానీ హైదరాబాద్ ఎట్లా కాపాడుకున్నాం. ఇప్పటికి కూడా చాదర్ ఘాట్ల ప్రతి మస్జిద్ దగ్గర శుక్రవారం కూడా 4 పోలీసులు ఉన్నారు. ఓకే, ప్రతి శుక్రవారం. అదేవిధంగా ఏదైనా మేజర్ గణేష్ చతుర్థి అవుతున్నది అంటే ఒక బెటాలియన్ ఉంది. ఇవంతా సెక్యూరిటీ మెషర్స్, గొడవలు కాకుండా. రేపు పొద్దున డిక్లేర్ అయినా ఎట్లా చేయాలి అంటే కూడా దర్ ఇస్ ఎ ప్రాక్టికల్ ప్రాసిబిలిటీ. రైట్, మనకి ఏ ప్రాంతంలో ఎక్కడెక్కడ మన సీమాంధ్ర వాళ్ళు ఉంటారు అనే చోట బెటాలియన్స్ పెట్టాలి, పోలీసులను పెట్టాలి. జరుగుతుంది అని నేను అంటలేదు, జరగకుండా ఉండడానికి మనం పెట్టాలి, దానివల్ల ధైర్యం వస్తుంది. రైట్, ఇక 12 ఏళ్ల ఉద్యమంలో ఏం గొడవలు కానప్పుడు ఇవాళ కొత్తగా డిక్లేర్ చేసినాక గొడవలు అయితే అనడం అయితే అసాధ్యం. ఇవాళ ఎన్నో గొడవలు అయితుంటే కూడా నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు. ముందు చెప్పే ముందు ఒకటి చెప్తున్నాను, నేను వరంగల్ నగరానికి చెందిన వాడిని, నాకు హైదరాబాద్ నగరం గురించి అంత తెలుసు కనుక అక్కడ ఉన్న కనుక చెప్తున్నాను. ఇన్ని 12 ఏళ్ళ నుంచి కానప్పుడు ఇవాళ ఎంతమంది రెచ్చగొట్టినా కానీ ఒక విధంగా నా ఉద్దేశం ఏంటంటే తెలంగాణ వాళ్ళు ఇది ఒక అవకాశం కింద తీసుకుంటారు. ఏంటంటే రాక వచ్చిన తెలంగాణ దీన్ని వదులుకోవద్దు. ఒకరి మీద దెబ్బ పడితే దెబ్బ పడ్డది అని చెప్పి బదనామం అయ్యే కంటే ఎక్కువ వాటిని గుండెల్లో పెట్టుకొని కడుపులో పెట్టుకొని చూసుకుంటే పరాయి ప్రాంతం వాడిని మన ఈ విభజన మంచిగా అయిపోతుంది అని అందరూ అనుకుంటున్నారు. దీనికి నేను సాక్ష్యము. నా 2 వదిలేలు ఆంధ్ర వాళ్ళు, నా బావ ఆంధ్ర. నేను వాళ్ళ రేపొద్దున అయితే వాళ్ళ ఇంటికి పోయి తిండి తిన్నా వాళ్ళని అసిద్ధి పెట్టారు. సో ఇలాంటి మన సంబంధాలన్నీ కుదురుకున్నాయి. విభజించి కలిసి ఉండడం అనేది మనం ప్రజలకు వెళ్ళిపోతలేదు. ప్రాసెస్ కోసము ఒక రాష్ట్రం యొక్క అడ్మినిస్ట్రేషన్ వెళ్ళిపోతున్నది అని మనం చదువుకున్న ఎన్ఆర్ఐలు అందరము మన బంధువులకు మనము ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో చెప్పాలి. మనము బ్రదర్ కాదు, మనము మనుషులు వెళ్ళిపోతలేదు. ప్రాసెస్ కోసం అడ్మినిస్ట్రేషన్ వెళ్ళిపోతున్నది. ఇక పైసలు అంటారా, హైదరాబాద్ సిటీ పైసలు ఏవైతే అంటారో అవన్నీ గొడవలు అయితే కాదంటే ఆస్తులు విడిపోయినప్పుడు అన్నదమ్ములు ఎట్లాగో నీకింత నాకింత కొట్లాడుకుంటారు. కానీ అది కొట్లాడే వరకే, కానీ అన్నదమ్ములు అంటే అన్నదమ్ములు కాదు. రేపు పొద్దున బిడ్డ అయితే వాడు పిలవడ. అందుకోసము నా ఉద్దేశంలో సెక్యూరిటీ అనేది రియల్గా ఇష్యూ కాదు. కొంత అవకాశం ఉంటే దాన్ని ప్రాక్టికల్గా మనము కమ్యూనల్ రైట్స్ ఎట్లయితే హైదరాబాద్లో సాల్వ్ చేసినామో అదే దృష్ట్యా మనం సాల్వ్ చేయాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మోహన్ గారు. ఆడియన్స్ నుంచి ఒకరికి అవకాశం ఉందండి.